యాదగిరిగుట్ట అన్ని ఋతువులలో సమ వాతావరణాన్ని కలిగి ఉంటుంది. త్రేతాయుగంలోని పురాణాల ప్రకారం యాదర్శి అనే మహర్షి ఉండేవారు. అతను గొప్ప ఋషిగల శ్రీ ఋష్యశృంగ మహర్షి మరియు శాంతదేవిల కుమారుడు. అతను శ్రీ ఆంజనేయ స్వామివారి కటాక్షంతో గుహ లోపల తపస్సు చేశాడు. తన భక్తితో సంతోషించిన శ్రీ నరసింహస్వామి అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. స్వామివారు తనని తాను 5 వేర్వేరు రూపాల్లో శ్రీ జ్వాలా నరసింహ, శ్రీ గండభేరుండ, శ్రీ యోగానంద, శ్రీ ఉగ్ర మరియు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిగా దర్శనమిస్తారు. అందువల్ల దీనిని పంచరామ నరసింహ క్షేత్రంగా పూజిస్తారు. స్కంద పురాణం ప్రకారం విష్ణువు యొక్క గుహలో ఆలయం ఉంది. ఇక్కడ చాలా సంవత్సరాల క్రితం అజేయమైన సుదర్శన చక్రం ఈ ఆలయం వైపు మార్గనిర్దేశం చేస్తూ భక్తులకు దిక్సూచిలాగా ఉంది. ఇక్కడ ఆరాధన, పూజలను పంచరాత్ర ఆగమము ప్రకారం నిర్వహిస్తారు. ఈ ప్రసిద్ధ ఆలయానికి స్థానచరుడిగా పనిచేసిన దివంగత శ్రీ వంగీపురం నరసింహాచార్యులు సూచించిన విధంగా ఇక్కడి పూజ విధానాలు జరగబడుతున్నాయి. 15వ శతాబ్దంలో విజయనగర మహారాజు శ్రీకృష్ణదేవరాయలు ఆలయం గురించి తన ఆత్మకథలో పేర్కొన్నారు. యుద్ధానికి వెళ్లే ముందు అతను ఎల్లప్పుడూ ఆలయాన్ని సందర్శిస్తూ విజయం కోసం ప్రభువును ప్రార్థించేవారు. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి 2 లక్షల టన్నుల కృష్ణశిలను ఉపయోగించారు. ఈ రాయిని ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా గురిజేపల్లి, గుంటూరు జిల్లా కమ్మవారిపాలెం నుంచి తీసుకువచ్చారు. ఈ 2 జిల్లాల మధ్యన 20 కిలోమీటర్ల దూరంలోని భూమిలో ఈ రాయి లభించింది. ప్రపంచంలోనే మొదటి రాతి దేవాలయంగా లక్ష్మీ నరసింహ స్వామి గుడి నిర్మితమైంది. ఇందుకు తగ్గట్టుగానే ఈ గుడిని విశిష్టంగా నిర్మించారు.